హలో గైస్, వెల్కమ్ టు డ్రామా వీస్ ఇన్ తెలుగు. ఇప్పుడు నేను చెప్పేది డాన్సర్ మూవీ రివ్యూ అనమాట. ఇది రీసెంట్గా నెట్ఫ్లిక్స్లో అయితే రిలీజ్ అయింది. ఓకే, ఇప్పటికి కూడా మంచి ట్రెండింగ్లో ఉంది కదా, ఒకసారి చూసి రివ్యూ పెడదాం. ఎలాగో పెట్టాలి మన ఛానల్లో, తర్వాత అయినా సరే అనేసి పెట్టేస్తున్నాను రివ్యూ. ఇప్పుడు ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రీసెంట్గా వచ్చిన రివ్యూస్ చూడకపోతే వెళ్ళేవి కూడా లుక్ వేసింది. ఇది అయిపోయాక ఇది వచ్చేసి మీకు ఫ్యాంటసీ అడ్వెంచర్ పరంగా అయితే వచ్చింది ఈ మూవీ. యాక్షన్ ఎక్కడ ఉండదు, ఓన్లీ ఫ్యాంటసీ అడ్వెంచరే. యాక్షన్ అదేం పెద్ద అనిపించదు, లాస్ట్లో ఉంటుంది అంతే. అండ్ ఈ మూవీ మెయిన్ ప్లాట్ వచ్చేసి మీకు ఎంత చెప్పినా స్పాయిలర్, ట్రైలర్ చూడకపోయినా పర్లేదు, ఈ మూవీ చూసేయచ్చు. మీకు అసలు మన మిల్లీ బాబీ బ్రౌన్ ఆ గుహలోకి ఎలా వెళ్ళింది, ఆ డ్రాగన్ ఏంటి, ఇదే మూవీ స్టోరీ. అంటే దీని మీదే బేస్ అయి ఉంటుంది. అంటే ఇంతకు మించి చెప్తే స్పాయిల్ అవుద్ది, అందుకే నేనేం చెప్పట్లేదు. మీకు చూస్తే అర్థమవుద్ది స్టోరీ. ఇంతకు మించి ఏం చెప్పక్కర్లేదు, ఇది సరిపోద్ది మీకు. అండ్ దీని డైరెక్టర్ వచ్చేసి జువాన్ కార్లోస్. ఈయన డైరెక్టర్గా బాగానే చేశారని చెప్పుకోవచ్చు. నాకు డైరెక్షన్ కొంచెం నచ్చింది, అంత కాదు కొంచెం నచ్చింది. అండ్ ఎడిటెడ్ బై జాన్ గిల్బర్ట్. ఇతను ఎడిటింగ్ బాగానే ఉంది, కానీ నేనేం చెప్తానంటే ఫస్ట్ హాఫ్లో మిల్లీ బాబీ బ్రౌన్ని చూడాలంటే చిరాకు వచ్చింది నిజంగా కొంచెం వరకు. నాకు అది దెబ్బ ఫేస్ లాగా చండాలంగా అనిపించింది నాకు. సెకండ్ హాఫ్ బాగుంది ఫేస్. అండ్ అలాగే రన్ టైం వచ్చేసి 1 hour 50 minutes ఉంది. ఎందుకు ఇంత తక్కువ రన్ టైం పెట్టారో నాకు అర్థం కాలేదు. ఫాస్ట్గా ముగించడాగేమో ఈ నెట్ఫ్లిక్స్ వాళ్ళకి ఇది ఎప్పుడు మారుద్దో అర్థం కాదు. ఇది యాక్చువల్లీ రన్ టైం ఇంకొంచెం పెంచుకొని నీట్గా తీసి ఉండాల్సింది. ఇంకా ఇది వచ్చేసి PG-13లోనే మీకు ఉంటుంది రేటింగ్. అండ్ అలాగే క్యాస్ట్ వచ్చేసి మిల్లీ బాబీ బ్రౌన్, అలాగే రాబిన్ వింగ్డ్, అలాగే ఏంజెలా బెసెట్, బ్రోక్ కార్టర్, అలాగే నిక్ రాబిన్సన్. వీరైతే యాక్టింగ్ వీళ్ళలో బాగానే చేశారు వాళ్ళకి ఇచ్చిన రోల్స్లో. అండ్ అలాగే నాకు ఇంకేమనిపించింది అంటే యాక్షన్ సీన్స్ కొంచెం పెంచి రన్ టైం పెంచాల్సింది అనిపించింది. ఎండింగ్ బాగుంది, నాకు నచ్చింది ఎండింగ్. సీక్వెల్కి సిరీస్లకి దారి తీసింది. ఇదైతే ఫ్రాంచైజ్ అయితే బిల్డ్ చేస్తున్నారు నెట్ఫ్లిక్స్ వాళ్ళు. ఈ ఒక్క మూవీతో ఒక ఫ్రాంచైజీని లేపుదామని చూస్తున్నారు. ఇది వచ్చేసి మీకు తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్లో అయితే అవైలబుల్గా ఉంది. IMDb వాళ్ళు దీనికి ఇచ్చిన రేటింగ్ 6.3/10కి ఇచ్చారు. అండ్ అలాగే నేను వచ్చేసి 7 ఇస్తా ఈ మూవీకి. నాకైతే నచ్చింది. ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్గా అనిపిస్తుంది, కానీ తర్వాత మీకు వెళ్ళే ప్రొసీడింగ్స్ అన్నీ నచ్చుతాయి. వచ్చి ఇంటర్వెల్ దగ్గర నుంచి మీకు నచ్చుద్ది. సెకండ్ హాఫ్ బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది, పర్లేదు. OTTయే కాబట్టి ఒకసారి లుక్ వేసి ఇచ్చి నెట్ఫ్లిక్సే కాబట్టి మీకు పాప్కార్న్ లేదా ఏదో ఒకటి టైంపాస్గా తింటూ చూసేయచ్చు. లేదా మీరు ఖాళీగా నైట్ పడుకునే ముందు చూస్తూనే అయిపోద్ది. 1 hour 50 minutes కాబట్టి తొందరగానే అయిపోద్ది. మహా అయితే టైం ఏం పెద్ద వేస్ట్ కాదు. మీకు ఇది మంచిదే, చూడడానికి నచ్చుద్దని అనుకుంటున్నా. మీకు నచ్చితే కామెంట్ చేయండి. అలాగే ఈ పాటికి చూస్తుంటే కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోతో. ఇంతటితో ఈ రివ్యూని అయితే ముగిస్తున్నా. రీసెంట్గా వచ్చిన రివ్యూస్ చూడకపోతే ఖచ్చితంగా లుక్ వేసేయండి. ఇంతటితో ముగిస్తున్నా. గుడ్ బై.